బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే ఆ కూటమి తరపున నితీష్ కాకుండా మరొకరిని సీఎంగా ఎన్నుకుంటారనే ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. వాటికి బలం చేకూరుస్తూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని గెలిపిస్తే ఆయనను బీజేపీ చాలా పెద్ద వ్యక్తిని చేస్తుందని హామీ ఇచ్చారు. అంటే దానర్థం నితీష్ను పక్కన పెట్టి సామ్రాట్ను ముఖ్యమంత్రి చేయడమేనా అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో ఎన్డీఏ అధికారంలోకొస్తే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్న వేళ బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరిని ప్రధాని మోదీ చాలా పెద్ద వ్యక్తిని చేస్తారని అమిత్ షా వ్యాఖ్యానించారు. తారాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా సామ్రాట్ చౌదరికి ఓటు వేయాలని ఆ నియోజకవర్గ ప్రజల్ని కోరారు. ఇతర నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కోరుతున్నారని, కానీ तारापुर प्रजल को रेडीमेड डिप्यूटी सीएम ने इच्छामनी చెప్పారు. कि वो यहीं बड़े, यहीं पले, यहीं जन्मे, उनका जन्म स्थान था. मैं अभी बिहार में हर जगह जा रहा हूँ, जहाँ जा रहा हूँ वहाँ लोग कहते हैं कि साहब हमारे विधायक को मंत्री बनाने की काम करिएगा. मगर हमने तारापुर वालों आपको तो बना बनाया उप मुख्यमंत्री दे दिया है. उप मुख्यमंत्री और आप भरोसा रखिए, सम्राट जी को प्रचंड बहुमत से जिताइए. मोदी जी सम्राट जी को बड़ा आदमी बनाएंगे. बड़ा आदमी बना. గతంలో బీహార్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సామ్రాట్ చౌదరికి బీజేపీ ప్రధాన వ్యూహకర్తగా గుర్తింపుంది. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ను వాడుకుని పక్కన పెట్టారని బీజేపీ యోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దేశంలోని హిందీ రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యందే ఒక్క బీహార్లో మాత్రమే. జేడీయూ, ఆర్జేడీలో పనిచేసిన సామ్రాట్ చౌదరి బీజేపీలోకి వచ్చిన దశాబ్ద కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. బీహార్లోని ఓబీసీల్లో యాదవుల తర్వాత అత్యధికంగా కుష్వాహా సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. యాదవుల మాదిరిగానే కుష్వాహా సామాజిక వర్గంలోనూ ఎక్కువ మంది ఆర్జేడీకే మద్దతుదారులుగా ఉన్నారు. యాదవులు లాలు కుటుంబానికి అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉండడంతో కుష్వాహా సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఆ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరికి డిప్యూటీ సీఎంగా అవకాశమిచ్చింది. ఇప్పుడు మోదీ సామ్రాట్ చౌదరిని పెద్ద వ్యక్తిని చేస్తారని అమిత్ షా అన్నారు.